కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా సోదరులు యువ నాయకుడు శ్రీ పోలినేని చంద్రబాబు నాయుడు గారికి, కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకుడు పోలినేని రమేష్ గారికి, నూతనంగా ఎన్నికైన టీడీపీ కొండాపురం మండల కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ గద్దె రామకృష్ణ యాదవ్, తెలుగుదేశం యువత ప్రధాన కార్యదర్శి, ఆర్టీఎస్ అసెంబ్లీ కోఆర్డినేటర్, యూనిట్ 33 ఇన్ఛార్జ్, ఉదయగిరి నియోజకవర్గం. ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కాకర్ల సురేష్ గారి ఆశీస్సులతో కొండాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మా యువ నాయకులు పోలినేని చంద్రబాబు నాయుడు గారికి, కొండాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జిగా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకులు పోలినేని రమేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఓరుగంటి మార్కండేయులు, టీడీపీ యువ నాయకులు చింతలదేవి. సంగం హెడ్ రెగ్యులేటర్ నుండి కావలి కాలువకు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సాగునీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యేలకు స్థానిక టీడీపీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు ఘనస్వాగతం పలికారు. రెగ్యులేటర్ వద్ద గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ 1,00,000 ఎకరాలకు 10 టీఎంసీల నీటిని కావలి కాలువకు కేటాయించారని అన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఇరిగేషన్ కు ₹1 కూడా ఖర్చు పెట్టిన పాపాన పోలేదని విమర్శించారు. ఉదయగిరి, కావలి నియోజకవర్గ ప్రజలకు తెలుసు గత 5 ఏళ్లలో ఏం జరిగిందో అని అన్నారు. కూటమి ప్రభుత్వానికి నీటి విలువ తెలుసు కాబట్టే సాగునీటి సంఘం ఎన్నికలు నిర్వహించి పంట కాలువలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 2 ఎమ్మెల్యేలము రైతు కుటుంబాల నుండి వచ్చాం కాబట్టే కాలువలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సోమశిల ఎస్సీ రమణారెడ్డి, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి, టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి, సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, నీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, సాగునీటి సంఘం అధ్యక్షులు, రైతులు పాల్గొన్నారు. गौरी नारायण नमोस्तुते भौमः समस्त्रं ज्येष्ठराज्यं ब्रह्मणां ब्रह्मणस्पतः हिरण्मयीं लक्ष्मीं चातविभागामनीं जमतेः दैवी स्वनानुषीभ्यः ऊर्ध्वं सर्वेभ्यः सर्वसर्वेभ्यः नमस्तस्तु रुद्ररूपेभ्यः नमः सर्वभूतानां ब्रह्माधिपतेः ఎవరికో పెట్టు హర హర మహ. కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తే దాదాపుగా 17 నెలలైంది. మన రైతు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మొదటి రోజు నుంచి కూడా వారి దృష్టి రైతుల మీద ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో 149 చెరువులు ఉన్నాయి. నీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టుకున్నాం, నీటి సంఘాల చైర్మన్లు పెట్టుకున్నాం, O&M వర్క్స్లో డబ్బులు తెచ్చుకుంటున్నాం, ఎక్కడెక్కడ కాలువలు పూడికలు ఉన్నాయి తీసుకుంటున్నాం. గత 5 సంవత్సరాలుగా చూస్తే ఎక్కడ కూడా ₹1 ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. ఎక్కడ వదిలేశారు. మొత్తం వాళ్ళు వదిలేసిన కార్యక్రమాలు, వాళ్ళు నాశనం చేసినవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని ఈ రోజున బాబు గారు అన్ని నియోజకవర్గాల్లో కూడా నీటి సంఘాలది రైతుల మీద మక్కువతోటే ఈ రైతు ప్రభుత్వంలో మనం ముందుకెళ్తాను. అందరూ అది గమనించాలి. కనీసం మాకు గండిపాలెం రిజర్వాయర్ ఉంటే గండిపాలెం రిజర్వాయర్లో ఉన్న నీళ్లు కూడా కిందకి 18,000 ఎకరాల ఆయకట్టు ఉంటే ఆ కిందకి నీళ్లు రైతులకు సరిగా వెళ్ళిన సందర్భం లేదు. అలాగే మీరు ఈ రోజున చూశారు, చెరువులనే కాదు సోమశిల ఉత్తర కాలువ ఈ రోజున వైండింగ్ చేసుకొని దాదాపు రాళ్లపాటు రిజర్వాయర్ దాకా వాళ్ళకి కూడా కందుకూరు నియోజకవర్గం మన శాసనసభ్యులు ఇంటూ నాగేశ్వరరావు గారు కూడా రీసెంట్గా వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది. అక్కడికి టైలెంట్ వరకు ఎస్సీ గారు చెప్పినట్టు టైలెంట్ వరకు వారికి మంచినీరుకి నీళ్లు ఇవ్వడం జరిగింది. అలాగే కావల కాలువ బాబు గారు చెప్పినట్టుగా కావల కాలువ పనులు పూర్తి చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. సోదర సమానులు మన
కావ్య కృష్ణారెడ్డి గారు మన సహకారంతో అందరం కలిసి ముందుకెళ్తా ఉన్నాం. ఈ రైతు ప్రభుత్వంలో గత ప్రభుత్వం చెప్పుకునేది మేము రైతులకు అది చేసాం ఇది చేసామని చెప్పి. ఈ రోజున అన్నదాత సుఖీభావ చూశారు. రేపు మళ్ళా రెండో విడత రైతుకి మనం అన్నదాత సుఖీభావ డబ్బులు అయిపోతా ఉన్నాం. ఈ విధంగా ప్రతి నిమిషం రైతు గురించి ఆలోచించి, అంటే మనకు కేవలం ఉదయగిరి నియోజకవర్గం వైపు చూస్తే ఎక్కువగా రైతులు పంటల మీద ఆధారపడిన సందర్భం. ఈ సోమశిల ఉత్తర కాలువ ఒకటి, కావల కాలువ ఒకటి, 2 కాలువల వల్ల 2.5 మండలాలకి మనకు సాగునీరు వచ్చే పరిస్థితి. మిగతా మండలాలకు కూడా అవి రాబోయే రోజుల్లో మన కళలు సాకారం చేసుకునే దానికి బాబు గారు ముందుకెళ్తా ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు, అలాగే సోమశిల హై కెనాల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు. మీరు ఒకసారి ఇవన్నీ కూడా గమనిస్తే ఒక ఇరిగేషన్ రంగం అనే కాదు, మిగతా రంగాల్లో కూడా మన జరిగిన సమ్మిట్ కానీ మిగతా రంగాల్లో కూడా ఒకసారి గమనిస్తే అన్ని రకాలుగా కూడా వాళ్ళు మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మన మంత్రివర్యులు, అలాగే యువనేత లోకేష్ బాబు గారు కానీ అహర్నిశలో కృషి చేస్తూ ఉన్నారు. ఎక్కువగా పేద నియోజకవర్గ మాలాంటి ఉదయగిరి నియోజకవర్గానికి ఎక్కువగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా కృష్ణారెడ్డి గారు కానీ, నేను కానీ, అలాగే నాగేశ్వరరావు గారు కానీ, అలాగే మన అన్నగారు దేవాదాయ శాఖ మంత్రి మన రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఈ ఏరియాలో ఇంకా కూడా మనం ఇరిగేషన్ వైపు, సాగునీటి వైపు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నాకు ఈరోజు కూడా ఒక రకమైన బాధ అనమాట. ఉత్తర కాలువ వెళ్ళింది మన కాన్స్టిట్యున్సీ నుంచి, ఉదయగిరి నియోజకవర్గం నుంచి వెళ్ళింది, కానీ రాళ్లపాడు లాంటి రిజర్వాయరు ఉదయగిరి నియోజకవర్గంలో ఒకటి మనం కట్టుకుపోయేలేమనే బాధ. అంటే తాగేదానికి నీళ్లు లేవు, చాలా మందికి తాగేదానికి నీళ్ళు లేని సందర్భం. ఒక గ్లాసు సంవత్సరాల నీళ్లు, మంచి నీళ్లు మనకు చాలా ఇళ్లకి దొరకని పరిస్థితి. ఆ విధంగా దానికి కూడా జేజీఎం వర్క్స్ కంప్లీట్ చేసుకొని జేజీఎం ప్రాజెక్ట్ ద్వారానే కేవలం ప్రతి ఇంటికి కూడా నీరిచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని వైపు కూడా ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఎస్సీ గారికి, మన కృష్ణారెడ్డి గారికి, అలాగే మిగతా డిస్ట్రిబ్యూటరీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈ మంచి ప్రభుత్వం, రైతాంగం ప్రభుత్వం, రైతుల కోసం, రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం కూడా కృషి చేసేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు కూడా పులకించాడు. రామరాజ్యం ఎలా ఉంటుందో మనం చూడాల, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు రాజ్యం రామరాజ్యాన్ని మించే విధంగా ఈరోజు ప్రకృతి పులకింతల మధ్య ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసినాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, నెల్లూరు చరిత్రలో, సోమశిల ఏర్పాటు చేసిన చరిత్రలో మొట్టమొదట 2వ కారుకి దిగ్విజయంగా నీళ్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం. ఈ సందర్భంగా అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకవైపున వ్యవసాయ రంగం విస్తారంగా వర్షాల వల్ల ఈరోజు డ్యాముల్లో నీళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1075 టీఎంసీల నీళ్లు ఈరోజు డ్యామ్స్లో ఉన్నాయి. విస్తారంగా వర్షాలు కురిసినందువల్ల ఈరోజు గ్రౌండ్ వాటర్ కూడా పెరిగినందువల్ల దాదాపు వ్యవసాయ రంగానికి సద్వినియోగం చేసుకునేటట్టుగా దాదాపు 350 నుంచి 500 టీఎంసీల గ్రౌండ్లో ఈరోజు బోరు ద్వారా తీసుకునేటట్టుగా గ్రౌండ్ వాటర్ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రంగా అభివృద్ధి చెందే దిశలో ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసిన వేళ ఈరోజు సోమశిల డ్యామ్ 75 టీఎంసీలతో నిండు కొండలాగా ఉంది. ఈ రోజున మేము అందరం కూడా రైతుల పక్షపాతిగా, రైతాంగం సంబంధించిన వ్యక్తులుగా, రైతు బిడ్డలుగా మేమందరం కూడా నిరంతరం కూడా పహారా కాస్తూ 2వ పంటకి ఈరోజు నీళ్ళు ఇవ్వటం జరిగింది. మంచి పంటలు పండాయి. అదేవిధంగా కూడా ఈరోజు రబీని ఇమీడియట్లీ కూడా మనకి ఇంకా కూడా ఒక 20 రోజుల టైం కూడా ఉంది. కానీ గత సంవత్సరం కంటే ముందుగానే రైతాంగం కూడా ముందుకు వచ్చారు. ఈరోజు అందరూ కూడా నారుమళ్ళు వేసుకోవడానికి ముందుకు వచ్చినారు. వాళ్ళందరికీ సరైన టైంలో నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది. కావలి నియోజకవర్గం 92 చెరువులతో ఐడి కింద 52,000 ఎకరాలు, అదేవిధంగా మేజర్ ఇరిగేషన్ కింద మేజర్ల కింద 25,000 ఎకరాలు డిజైన్ చేస్తే ఈరోజు కావలి కాలువ కింద అనాథరైడ్గా కావచ్చు, అదేవిధంగా జల్దింగ మండలంలో ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అన్నీ కలిపితే దాదాపు 1,25,000 పైచిలుకి ఎకరాలకి ఈరోజు రైతాంగానికి నీళ్ళు ఇస్తున్నాం. ఈ సందర్భంగా మా 2 నియోజకవర్గాలకు సంబంధించిన రైతాంగాన్ని మేము కోరేది ఒకటే, మీరు పంటలు వేసుకోవడానికి సిద్ధంగా పడండి. మా డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లు కావచ్చు, మా చెరువుకు సంబంధించినటువంటి కన్వీనర్లు అందరూ కూడా నిరంతరం కూడా మీకు నీళ్ళు ఇచ్చేదానికి నిరంతరం కూడా కృషి చేసి సుఖంగా మీరు పంటలు పండించుకునేటట్టు చేసేటువంటి బాధ్యత ఈ ఫ్రంట్ ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా మేమిద్దరం తీసుకున్నామనే విషయాన్ని కూడా రైతాంగానికి తెలియజేస్తాం.
పంటలు వేసుకునేటువంటి క్రమంలో ఫర్టిలైజర్స్ పర్చేజ్ చేసే టైంలో దయించి మీరు ఎటువంటి అపోహలకు పోకుండా, ఎందుకంటే రబీ అన్ని ప్రాంతాల్లో పూర్తవుతుంది. అన్ని ప్రాంతాల్లో పూర్తయినప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పూర్తయ్యే టైంలో మన ప్రాంతంలో రబీ స్టార్ట్ అవుతుంది. ఒక రకంగా మన అదృష్టవంతులం కాబట్టి అన్ని దిక్కుల ఫర్టిలైజర్స్ పర్చేజ్ చేయడం ఆగిపోయిన తరుణంలో మన ప్రాంతంలో పర్చేజ్ చేసేదానికి రైతాంగానికి పిండి పట్టల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైతాంగం నుంచి వచ్చే ఈ జిల్లాలో రైతుల యొక్క బాధలు తెలిసినటువంటి ఎమ్మెల్యేలు మేమందరం కూడా ఉన్నాం. అదేవిధంగా మంత్రి రామనాయుడు కానీ లేదంటే నారాయణ గారు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వంతో చర్చలు జరపడం జరిగింది. ఏ ఒక్క రైతుకు కూడా ఈ పిండి కట్టలకు ఇబ్బంది లేకుండా ఓన్లీ పంట పొలాల్లోకే కాకుండా కొంతమంది చెరువులు ఆక్రమించుకొని చేసుకుంటున్నారు, వాగులు ఆక్రమించి చేసుకుంటున్నారు. వాటికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేనప్పటికీ కూడా వాళ్ళకు కూడా పిండి కట్టలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం నివేదికలు ఇవ్వటం జరిగింది. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.